నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 సంక్షేమ పథకాలను ప్రారంభించారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. మొదటి రోజు మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా మంజూరు పత్రాలను అందజేశారు. విడతల వారీగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. పథకాలు పొందిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ముల్లంగి వేదిక నుంచి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్నటువంటి 4 సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. జిల్లాల వారీగా ఈ రోజు నుంచి కూడా వారికి ప్రొసీడింగ్ కాపీలు ఇస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక జరిగినటువంటి నేపథ్యంలో ఆ లిస్టుకు అనుగుణంగా ఈరోజు అన్ని జిల్లాల్లోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రొసీడింగ్ కాపీలు ఇస్తున్నారు. మనం చూస్తున్నాం చాలామంది చాలా ఏళ్ళుగా కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు. చాలా మంది కూడా ముఖ్యంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ హౌసెస్ కోసం ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది. దరఖాస్తులు పరిశీలించిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క లిస్టులో వాళ్ళ పేర్లు పొందుపరిచింది. ఆ యొక్క లబ్ధిదారుల జాబితాలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా అవకాశం కల్పించింది. సో కొద్దిసేపటి క్రితమే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రొసీడింగ్ కాపీల పంపిణీ జరిగింది. మనం చూస్తున్నాం వీరంతా కూడా లబ్ధిదారులు, ఆయా స్కీమ్స్ లో వీరంతా కూడా లబ్ధిదారులుగా ఉన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ హౌసెస్ కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ 4 స్కీమ్స్ కి సంబంధించినటువంటి బెనిఫిషియర్స్ అంతా కూడా వీరంతా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం మాట్లాడదాం. వీళ్ళతో మీరు దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నారు, ఎట్లా వీరికి ఎంక్వైరీ జరుగుతున్న సర్వేకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు తెలుసుకున్నటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు దేనికోసం దరఖాస్తు చేసుకున్నారు? ఇందిరమ్మ ఇండ్ల గురించి మేము దరఖాస్తు చేసుకున్నామండి. ఇది మన ముఖ్యమంత్రి గారు ఇలా 76వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మాకు ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇవి ఇచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇల్లు కోసం ఎన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్నారు? మేము 3-4 సంవత్సరాల నుంచి ఎదురు చూసినా కానీ కాలేదు. ఈ సంవత్సరం ఈ ముఖ్యమంత్రి ద్వారా మాకు ఇచ్చిన దానికి సంతోషం ఉంది. ఎట్లా మనకి ఇప్పుడు ప్రభుత్వం స్కీమ్ లో నీ పేరు ఇచ్చింది, నీ కాపీ ఇచ్చింది, ఎట్లా సంతోషంగా ఉన్నావా? సంతోషం. ఇన్ని రోజులు రాలేదు కానీ ఇప్పుడు వచ్చింది. సంతోషం. గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఎట్లా అనిపిస్తుంది అమ్మా నీకు? మంచిగా అనిపిస్తుంది. అమ్మా నువ్వు దేనికోసం దరఖాస్తు చేసుకు? ఇందిరమ్మ ఇల్లు లేదా అమ్మా నీకు? అప్పుడు డబుల్ బెడ్రూమ్ అప్లై చేయలేదా? చేసావా? డబుల్ బెడ్రూమ్ అప్లై చేసావా? ఇయ్యలేదా అప్పుడు? అమ్మా మీరు కూడా ఇల్లా? గతంలో డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిరా? చేసినాం రాలే. మరి ఇప్పుడు ఇల్లు వచ్చింది, ఏం చెప్తావు? ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇల్లు కడతాం. నీకు ఇప్పుడు ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది, సంతోషంగా ఉన్నావా? సంతోషం. అమ్మా మీకు పెన్షన్, ఉపాధి హామీకి సంబంధించినటువంటి మీకు ఏదైతే భరోసా ఇస్తుండ్రో ఇప్పుడు మీకు స్కీమ్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది అమ్మా? మాకు మంచిగా అనిపిస్తుంది. మాకు ఏం లేదు కాబట్టి మేము వచ్చి 50 ఏళ్ళు అవుతుంది ఊళ్ళంగా వచ్చి. మాకు ఏం లేదు, మాకు సంతోషం ఉంది. అందరికి ఎట్లా పడితే మాకు అట్లా పడాలి అంతే. నీకు గతంలో రేషన్ కార్డు లేకుండా ఉండే ఇల్లు లేదు సార్, ఇల్లు ఉరుస్తుంది, పింఛన్ రాదానికి ఏం రాదు. రేషన్ కార్డు ఇచ్చిందా? ఎట్లా అనిపిస్తుంది అమ్మా రేషన్ కార్డు వచ్చింది? మంచిగా అనిపిస్తుంది. అమ్మ మీరు దేనికోసం అప్లై చేశారు? మీకు లేకుండా ఇంతకుముందు రేషన్ కార్డు లేదు. మాకు రేషన్ కార్డు కోసం అప్లై చేసినాము. రేషన్ కార్డు వచ్చింది, మాకు సంతోషంగా. అమ్మ మీరు కూడా రేషన్ కార్డా లేకుండా? ఇంతకుముందు రేషన్ కార్డు లేకుండా ఎట్లా అనిపిస్తుంది అమ్మా? మరి ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది, బాగుంది. సంతోషంగా ఉన్నావా? రేషన్ కార్డు వచ్చింది, ఇప్పుడు వెళ్తావా? రేషన్ షాప్కి వెళ్తావా? ఏవైతే అర్హులైన లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా కానివ్వండి, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. గతంలో 10 సంవత్సరాలలో ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు కాబట్టి ఇప్పుడు లబ్ధిదారు చాలా సంతోషకరమైన వ్యక్తం చేస్తున్నారు. పండగ వాతావరణం మాకు మన ముల్లంగిలో ఇలా పండగ, ఈ దసరా పండగ వస్తుంది. మన ఇంట్లో ఒక పెళ్ళి అయితే ఎట్లా ఉంటుందో మా ముల్లంగి అంతా కోలాహలంగా ఒక పండుగ వాతావరణం. నిజంగా మా రేవంత్ రెడ్డి సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా మా ముల్లంగిలో దీన్ని ప్రాజెక్ట్ విలేజ్గా తీసుకొని మాకుల మండలంలో 96 ఇండ్లు ఒక చిన్న 360 కుటుంబాలు ఉంటే 96 ఇండ్లు ఒక హౌసింగ్ వచ్చి 10 సంవత్సరాలు గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమై 10 సంవత్సరాలు పోయింది కానీ ఒక రేషన్ కార్డు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక నిరుక బుద్ధి లేదు, ఏం లేదు. ఇయ్యల్లా పండగ అంటే ఉపాధామ్యంలో అయితే 12,000 బాండ్ తీసుకొని వాళ్ళు పండగ మిఠాయిలు, స్వీట్లు పంచుకుంటారు. ఈ ప్రభుత్వంకు మళ్ళీ గెలిపించి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని ఎన్నో ఇది మొన్నటిదాకా రైతు బంధు వేస్తాడో ఏడో 3 ఎకరాలు కాదు, ఎన్ని ఎకరాలు ఉంటే 100 ఎకరాలు పంట వండించే భూమికే రాళ్ళు రప్పలు కాకుండా
పంట పండించే భూమికి రైతు భరోసా ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. నా ముల్లెం నుంచే వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బోనస్ మొన్న మా ముల్లెంకి 60 నుంచి 70 లక్షల బోనస్ 35 వేల సంచులు జోకితే బోనస్ 65 లక్షల నుంచి 70 లక్షల వరకు ఖాళీ బోనస్ వచ్చింది మా ముల్లెం గ్రామంకు. అయితే లబ్ధిదారులు ఉన్నారో వారంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఏళ్ల తరబడి తాము ఇళ్ల కోసము రేషన్ కార్డుల కోసం తిరిగినాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడంతో తామంతా సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా వీరంతా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుంచి.